వేసుకో. కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. హాయ్, హలో, నమస్తే, సత్శ్రీకాల్, సలాం వాలేకుం. వెల్కమ్ టు మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ అల్టిమేట్, వరల్డ్స్ కాస్ట్లెస్ట్ షో, నా షో నైట్. మీరందరూ ఏ కాలేజ్ నుంచి? ఏది ఆ షాపింగ్ కాంప్లెక్స్ పక్కన ఉంటుంది? సిఎంఆర్ అంటే అదేగా. మీరందరూ ఫ్రెండ్సేగా అందరూ? అరే ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ చేయలేపండ్రా. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా మీకు? మనకి షిప్పులో చిన్న షిప్పులు ఉంటాయి, పెద్ద షిప్పులు ఉంటాయి. దీని రెండింటికంటే బెస్ట్ షిప్పే ఫ్రెండ్షిప్. ఎంటర్టైన్మెంట్ లేదే కాలేజ్ లేదు, షుగర్ లేకపోతే కాఫీ లేదు, ఫ్రెండ్షిప్ లేకపోతే లైఫే లేదు. బేసిక్ గా చెప్పాలంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి 108 ఉంటాడు. ఫోన్ చెయ్యాల్సిన అవసరం లేదు, ఫోన్ చేయకముందే ఉంటాడు. ఏమైనా అవసరమా? లేదా నాకేం అవసరం లేదంటే నాకు అవసరం రా అంటాడు. ఫ్రెండ్షిప్ ఉల్లిపాయ లాంటిదిరా. టేస్ట్ చేస్తేనేమో బ్యూటిఫుల్ గా ఉంటుంది, కట్ చేస్తే కన్నీళ్ళు వస్తాయి. ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే, మీకు ఒకటి ఎగ్జామ్ పాస్ చేయడానికో అమ్మ ఏమంటుంది? మంచివాడివిరా, ఎగ్జామ్ పాస్ చేయమంటుంది. నాన్న అబ్బాయి నా కొడుకు అండి. లవ్వరు ఐ లవ్ యూ. ఫ్రెండ్ పార్టీ ఎదురా. అదే ఆడు ఫెయిల్ అయ్యాడు అనుకో, అమ్మ సిగ్గు లేదు, ఏం కొడుకురా నువ్వు? నాన్న మూతి మీద అంత నాయాలా పోరి నడు, ఎవరిని ప్రేమిస్తున్నావురా? అదే ఫ్రెండ్ పార్టీ ఎదురా, పార్టీ ఎదురా. ఇక్కడ అమ్మ మారుతుంది, అమ్మ డైలాగులు మారుతాయి. నాన్న మారుతాడు, నాన్న డైలాగులు మారుతాయి. లవర్ మారుతుంది, లవర్ డైలాగులు మారుతాయి. కానీ ఫ్రెండ్ ఒకడే ఉంటాడు, ఆ డైలాగ్ అస్సలు మారుతుంది. ఫ్రెండ్షిప్ లో మీటింగ్లు ఉంటాయి కానీ చీటింగ్లు ఉండవని నేనైతే నమ్ముతా కదా. చీటింగ్లు కొన్ని ఉంటాయి. ఎలా ఉంటుందంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు ఆడు స్లిప్ తెచ్చిస్తాడు. అరే ఎగ్జామ్ రాస్తున్నా తీసుకో, అది ఫ్రెండ్షిప్. కరెక్ట్ గా స్క్వాడ్ వచ్చే టైంకి ఇలా తీసి ముందేస్తాడు, ఇలా తీసి ముందేస్తాడు. ఫ్రెండే సార్ కానీ చీటిరాడు, ఆడు చీటింగ్. చదువుకోవాలని చెప్పి గ్రూప్ డిస్కషన్లు పెడతారు మీరు. ఏది అందరు కూర్చొని బుక్కులు తీసుకొని, అంటే మీరంటే బుక్కులు తీసుకుంటారు, మా వాళ్ళు బుక్తో పాటు వేరేది కూడా తీసుకుంటారు. పడుకుందాం లేరా, రేపు పొద్దున్న చదువుకుందాం అంటే కరెక్టే మావు పడుకోగలరు అని లైట్స్ ఆఫ్ అంటే లైట్స్ ఆఫ్ అంటే ఒకడు మెల్లిగా 2ంటికి లేచి బుక్ తీస్తాడు. ఎవడు పాస్ అయినా పర్లేదు, ఈ దొంగ కొడుకులు ఒకటి పాస్ అవుతుంది. నాకు తెలిసి నా లైఫ్ లో అయితే ఎవడు చీటింగ్ లేడప్ప. నా లైఫ్ లో నేను ఎప్పుడూ చీటర్ని చూడను, చూడలేను, చూడకూడదు, చూడకూడదు. ఏంట్రా సౌదీలో అడుక్కున్న సూట్ వేసుకున్నట్టు భలే ఉంది. మీరందరూ చీకటి సామ్రాజ్యానికి కింగుని చూస్తుంటారు, నేను చీటింగ్ సామ్రాజ్యానికి కింగుని. చీటింగ్ అంటే దాని అమ్మ నా మీటింగ్ లోనే ఉంటది. అరే కాదురా, ఇప్పుడు చీటింగ్ ప్రొఫెషన్ నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? జస్ట్ డౌట్ వచ్చి అడిగాను. రియల్ ఎస్టేట్ ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, భూమి పడిపోతా ఉంది. సాఫ్ట్వేర్ కి ఏమో గ్రోత్ లేదు. మంచి కంపెనీ అవుదామంటే సహనోటులు కరెక్ట్ గా లేరు. సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. ఏంట్రా నేను చాలా ఇబ్బందులు ఉండని చూస్తే ప్రతి దాంట్లో చీటింగ్ ఉంది. చీటింగ్ 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 ముళ్ళును ముడుతూనే తీయాలని చెప్పి చీటింగ్ లోకి అడుగు పెట్టాను. చీటింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నేను అందరూ చీ కొడుతున్నారా బయట? చీటింగ్ లోనే చీ ఉంది, పోకపోయేదే ఉందా? కాదురా, చదువుకుంటే మంచి పొజిషన్ కి వచ్చేవాళ్ళు కదా. చదువుకోవడం వల్లే నేను చీటర్ అయ్యాను. నాకు మా లెక్కల మేడం లక్ష్మీ మేడం అనుకుంటా 6 + 1 = 7 అనింది. అది నమ్మే లోపే 5 + 2 = 7 అనింది. చీటింగ్ కదా. నా బెస్ట్ ఫ్రెండ్ యాంటేసులు వాడు జబర్దస్త్ కింగ్ ఎవరు అన్న నాగబాబు గారు అన్నాడు. ఎవరు ఆయన? చిరంజీవి గారు తమ్ముడు అన్నాడు. అది నమ్మే లోపే పవన్ కళ్యాణ్ అన్న అన్నాడు. చీటింగ్ కదా. కాదురా, చదువుకుంటే మంచి గోల్డ్ మెడల్ వచ్చేది, ఒక స్థాయికి వచ్చేవాడివి. చదువుకుంటే ఒక గోల్డ్ మెడల్ వస్తుంది, చీటింగ్ చేస్తే రోజుకు 50 మెడల్ గోల్డ్ వస్తుంది.
ఇది ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు జనరల్ గా? నాది చిన్నప్పటి నుంచి చీటింగ్ చేస్తుంటా. ఎవరెవరిని చేసావు? చిన్నప్పుడు 9 నెలలు పుట్టాల్సి నేను 8 నెలలకే పుట్టి మా అమ్మని చీట్ చేశా. ఏడవకుండా నర్సులు చీట్ చేశా. ప్రతిసారి పాసు పోసే నేను ఈసారి పాసు పోయకుండా నటించి అప్పుడు నేను ఎత్తుకున్న మా తాత ఉంటాడు కదా, ఆయన భుజం మీద పోసే 2 సందర్భాలు పట్టుబడిపోయినా చీటింగ్ చేస్తా. ఆ? చాలా బాధ వేసింది. ఎలా? ఏమి లే, ఒకరోజు కాల్ చేసింది నాకు ఒక అమ్మాయి. కాల్ చేసి మీరు సింగలేనా అనింది. ఓ అమ్మ ఇదేదో వర్కౌట్ అయ్యేటప్పుడు సింగల్ అయినా రారా నా బట్ట ఇంటికి చంపేస్తాను. ఎవరంటే మా ఆవిడ. మళ్ళీ 1 అవర్ 2 డేస్ తర్వాత అనుకుంటా మళ్ళీ ఫోన్ వచ్చింది. అమ్మాయి వాయిస్ బాగుంది, ఆర్యో సింగల్ అనింది. ఓ అమ్మ ఇదేదో నా భార్య మిమిక్రీ చేసినట్టుందని ఐఎమ్ మ్యారీడ్ అన్న. రారా నా బట్ట నీ సంగతి చేస్తా పవర్క్ అనింది. నా లవర్ అది. సరే దరిద్రాన్ని తోడుంటే అప్పుడేం చేయలేడు దానికి. ఇప్పుడు మీ లైఫ్ లో ఎవరైనా చీటింగ్ చేసి లేదా మీరెవరైనా చీటింగ్ చేసిన వాళ్ళు ఏమైనా ఉన్నాయా సంఘటనలు? ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాను నన్ను. అప్పుడు నాకు 5 మెంబర్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అబద్ధం చెప్పి చీట్ చేశాను. అది చీటింగ్ కాదే, నీ ఫ్యూచర్ అనుకుంటా. మా ఫ్రెండ్ ఒకడు అమ్మాయి పేరుతో ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసి 5 అబ్బాయిలను చీట్ చేశాడు. దానిలో నువ్వు ఒకడు ఉన్నావా? ఒక అమ్మాయికి ఇస్తారమ్మా అంటే పోకుండా చీట్ చేసినాను. 6 months ఒకరిని తిప్పుకొని రాఖీ కట్టి చీట్ చేశాను. అబ్బా అబ్బా, ఎవరిని మోసం చేశారు, ఎవరు మోసపోయారు చెప్పు? ఒకరినొకరు మోసం చేసుకున్నారు. ఏం పేరు? విశాల్. నీలో విషయం ఉంది. ఎప్పుడు నన్ను పొగిడే నా లవర్ నన్ను చీటర్ అన్నాడు. మేకప్ లేకుండా కలిసేవేంటండి? చీటింగ్ స్పెల్లింగ్ చెప్పు నువ్వు. CHEATING. నువ్వు చెప్పు అబ్బాయి అనుకోని అద్దాలోడికి. చీటింగ్ స్పెల్లింగ్ చెప్పు. CHEATING. ఇక్కడ వచ్చాడు ఎవరైనా చీటింగ్ చేసి స్పెల్లింగ్ చెప్పండి. నాకు ఇంగ్లీష్ రాదు. నువ్వురా నిజమైన మగాడివి. థ్యాంక్ యూ. నాకు తెలుసురా, కన్ఫర్మ్ నాకు తెలుసు. నువ్వు లెక్చరరా? ఇంకెవరైనా మోసం చేశారా మీ లైఫ్ లో? నేను నా లవర్ ని సిట్ చేశాను. ఏమని ఐ లవ్ యూ చెప్పా? లేదు, రాత్రి 500 బ్యాలెన్స్ వేయించమంటే 250 వేయించి 500 వేయించి అని చెప్పాను. హైలైట్ ఏంటంటే ఇతను 500 అడిగితే 250 వేస్తాడని తెలిసే 500 అడిగింది. చంటి ఓ చెప్తా సీక్రెట్. ఓకే, సీక్రెట్ పబ్లిక్ లో చెప్తా నీ పొందా? సరే అందరూ చెవులు మూసుకోండి. నలుగురిని చూసా, ముగ్గురిని లవ్ చేసా, 2 చీట్ చేసి ఒకరిని పెళ్లి చేసుకోవాలి. కాలేజ్ అని చెప్పి షోకి వచ్చినా, ఇంటికి వెళ్తే ఏమైతుందో తెలియదు. ఇప్పుడు మేము చీట్ చేసిన వాళ్ళు లిస్ట్ చెప్పాలంటే నీ షో టైం సరిపోవచ్చండి. అబ్బా అబ్బా, చూసారా? దీన్ని బట్టి అర్థం చేసుకొని రావాలి ఎంత పెద్ద మోసాలు. ఈ షో టైమే సరిపోయినంత మందిని మోసం చేశారంటే నాకు తెలిసి నువ్వు 7th క్లాస్ లోనే ఖతం. ఓకే, మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కామెంట్. నా ఇష్టం రౌండ్ గురించి మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ లో ఉన్న సబ్జెక్ట్ మీద కామెంట్స్ కొట్టాలి. ఓకే, ఎవరైతే బ్రహ్మాండంగా ఇది కమెంట్ రా అదిరిపోయిందిరా అంటారో వాళ్ళని లాగ్ కొడతా. చాక్లెట్స్. వీళ్ళకి ఇన్ని విషయాలు ఎలా తెలుసు? షో చూస్తే. ఓకే, దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? మీరు అక్కడ కొట్టండి, నేను మిమ్మల్ని కొడతా. సరిపోయింది. ఓకే, సూపర్. ఫస్ట్ ఫోటో ప్లీజ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దేనిలో? దాంట్లో ఏ దొంగ, బోండంలో వోడ్కా కలిపావు కదా. ఏ దొంగ, బోండంలో ఓడిక కలిపావు కదా. కానీ ఈ అమ్మాయి కన్నా గొప్పగా దానికి ఎవరు చెప్పలేరు. వాయిస్ తో చెప్పలేదు. వాయిస్ తో చెప్పలేదు. ఈ వాయిస్ కి పడిపోయా. తీసుకో. నాకేమనిపిస్తుంది నాకంటే నువ్వే ఎక్కువ తాగినట్టు అనిపిస్తుంది. నీ సైజ్ చూసినా నాకు అట్నే అనిపిస్తుంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఏంటి షేర్ చేసుకున్నారా? మీరు మాట్లాడుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చుగా. నువ్వు చెప్పు ఏదైనా డైలాగ్. నువ్వు చెప్పు. నీ పేరేంటి? ప్రణతి.
కాదురా కన్ఫామ్ గా ఇలా చెప్తే ఎందుకు పడరు? నువ్వేదైనా డైలాగ్ చెప్పు. దాని మీద ఊరే ఆదా చేయడం అంటారు, ఆదా చేయడం అంటారు. అమ్మాయికి కత్తిపోటు పొడిచినా కూడా ఎవరు నన్ను పొడిచింది, ఎవరు నన్ను పొడిచింది? ఈ చిత్రపటాన్ని 18 సంవత్సరాలు పిల్లలు చూడకూడదు. సెన్సార్ బోర్డు మెంబర్ ఏంటారు నువ్వు? కకృతందుకు ఇంకో బోండం కొనుక్కోవచ్చు కదా, అక్కడ బోండం లేదేమో, పక్కన ఇంకొకటి ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. అంత టెస్ట్ లేదేమో. కూల్ డ్రింక్ లో 2 స్ట్రాల్ వేసుకొని తాగడం ట్రెండ్ ఫాలో అవడం, ఇది ట్రెండ్ సెట్ చేయడం. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమ్మ జీతం ఈ షాప్ లో సామాన్లు కొనమంటే షాపే కొనేలా ఉంది. ఫస్ట్ నైట్ రోజు చేయలాగా అప్పటి నుంచి ప్రతిసారి చేయలాగాల్సి వస్తుంది. కొన్ని చెయ్యి ఉద్దేశం ఇంకేదన్నా లాగు, కొన్ని చెయ్యి ఉద్దేశం ఇంకేదన్నా లాగు. నీ కట్టిన షాపింగ్ బిల్ తో ఒక ఊరిని దత్త తీసుకోవచ్చు. రావే నెల్లూరు నుంచి షాపింగ్ చేస్తున్నావు, ఇంకా ఇంటికి రా. నెల్లూరు నుంచా? నెల్లూరు నుంచా? నెల్లూరు కాదన్న, నెల రోజుల నుంచి షాపింగ్ చేస్తున్నా, రావే ఇంటికి అని చెప్తున్నా. నెల రోజులు అనవయ్యా, నెల రోజులన్నా. పనితో పుత్ర పరమసుంటా అన్నట్టుందా? నాతో వస్తే నీకు వస్తుంది మురిపెం, లేకుంటే విరుగుతుంది నీ చేతు. అప్పు అప్పు నీ చెయ్యైన వదులుతా బే, కానీ నీ షాపింగ్ మాత్రం వదలా అంటుందామె. హా. ఆడది ఎదగాననుకున్నప్పుడల్లా మొగాడు అలా తొక్కేస్తా ఉంటాడు. సిగ్గులేదు? ఎవరెవరిని తొక్కుతున్నారు? మగాడు ఆడదాన్ని తొక్కుతూనే ఉంటాడు. నువ్వు పోతున్నా వచ్చినవాడు బొక్కలకు బట్టలేసినట్టు తయారయ్యాడు నీ వల్ల. ఇంకంతకంటే ఏం కావాలి? షాపింగ్ అంటే స్టాప్ కోతిని తిట్టినందుకు చాక్లెట్ ఇవ్వండి. తీసుకే. వస్తే చస్తావు, రాకపోయినా చస్తావు, కానీ చావడం మాత్రం పక్కా. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా? వాళ్ళని నమ్ముకుంటే చచ్చిపోవడం తప్పితే ఇంకేం. నెక్స్ట్ ఫోటో అబ్బా, నెక్స్ట్ ఫోటో. ఒరిజినల్ పిక్ కి ఆధార్ కార్డ్ పిక్ కి డిఫరెన్స్. ఆధార్ కార్డులు అట్లా ఉంటాయా? హా. వీళ్ళెట్లా దిగుంటావు? మేకప్ లో అలా, మామూలుగా ఇలా. ప్రేమ పిచ్చితో కళ్ళు మూసుకుపోతే ఇలాంటి కళలే బయటకు వస్తాయి. అరే ఆర్టిస్ట్ ఎందుకు దండగా, నేను నీకు ఉండగా. బా అమ్మ జీతం నేను చూసినా బాగాలేదు, గీసినా బాగాలేదు. నెక్స్ట్ ఫోటో. అరే వాడి ఫీలింగ్ ఏంటి చెప్పండి. దీని అమ్మ ఏముంది ఫిగర్ అంటుంది. వాడు చూసినట్టు చూసి చెప్పు. దీని అమ్మ ఏముంది ఫిగర్. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా చూసి చెప్పని. ఇక ఉందమ్మో. ఎవ్వరు ఏమంటారు? సరే ఇక్కడ చెప్తా, కానీ ఈ అమ్మాయి కాదు, వేరే అమ్మాయి. దీని అమ్మ ఏముంది ఫిగరు. నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి, ఏదో పిట్ట మొహం వేసుకుని. మంచిగా చెప్పు, ఇంకోసారి క్లియర్ గా చెప్పు. నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి, ఏదో పిట్ట వేసుకుని ఎలా. వాడన్నాడా? తెల్లగా ఉన్నావు అని పొగరు కదా. నువ్వు అందంగా ఉన్నావు పొగరు కదా నీకు. వీడిని పడేయాలంటే యుద్ధాలు జరగాలి, త్యాగాలు చేయాలి. ఈ బీటెక్ వాళ్ళు ఉన్నారే, ఎంత బలుపు ఎంత తెక్కు. బి అంటేనే బలుపు, టీ అంటేనే తెక్కు. బా మీ లెక్చరర్ మీకు క్లారిఫికేషన్ ఇచ్చాడు. పిట్ట మంచి పిట్ట ఆడుతుంది. కరెక్టే, వాడి ఫీలింగ్ అదే. ఏంటి ఆర్పి స్కిట్ బాగుందా? చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళకి చెప్పు. ఎట్టా పుట్టాడ్రా ఇంత అందంగా. ఎట్ట పుట్టాడు ఇంత అందంగా అని ఫీలింగ్, దా అమ్మాయి ఫీలింగ్ కదా. బొక్కలో పాముని చూసినట్టు అలా చూస్తున్నావేంట్రా?
నెక్స్ట్ పడు. ఎలా పోసామనేది కాదన్నయ్య, పోసామా లేదా అది ముఖ్యం. తప్పుగా అనుకోకండి, వాడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయ్యి బాబోయ్ వీటిలో చాలా శకలున్నారా. నీకు ఆర్టిస్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? వీడిని కలువు. గంట కొట్టాలంటే ఇలా, గంట కొట్టేయాలంటే ఇలా. సంబంధం లేకపోయినా బాగుంది. నార్మల్ గా ఎవడన్నా పోస్తాడు, ఉల్టా పోసిన వాడే రొమాంటిక్ ఫీల్. రొమాంటిక్ ఫీల్ ఏంట్రా? థింక్ డిఫరెంట్ అంటారు, కానీ ఇలా ట్రై చేస్తే అందరూ కామెంట్ చేస్తారు. Try something new, dude. అబ్బా ఏం పోసాడ్రా, పొస్తే వీడిలా పోయాలి. కొన్నిసార్లు స్వచ్ఛ భారత్ లేట్ కావచ్చు, కానీ కావడం మాత్రం పక్కా. కానీ వాడు బాగా చెప్పాడు, గుర్తు పెట్టుకోండి. బాధ్యతగా చెప్పాడు. బాధ్యత కాదు, బాధ్యత గల పౌరుడిగా. అది కొత్తగా వచ్చిన పాశాసనం, యోగాలో ఒక ఆసనం. పాశాసనమా? ఆ కొత్తది కనిపెట్టాడు పాశాసనం అని. చప్పట్లు కొట్టినాడు. పాశాసనం సృష్టికర్త నవీన్కి గొప్ప వాళ్ళు ఎప్పుడు కొత్త పనులు ఏమీ చేయరు, చేసే పని కొంచెం కొత్తగా చేస్తారు. అదే లెక్చరర్ అంటే. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు ఈ స్టేజ్ మీదకి ఒకళ్ళని పిలిచి పర్ఫార్మెన్స్ చేపిద్దాం. ఎవరిని పిలుద్దాం? ప్రణతి. ఇంకవా కమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతూరమ్మా. అరుణతి సినిమాలో డైలాగ్ చెప్పేదన్నా? నేను సినిమా చూడను. ఎవరికి చెప్తున్నావు ఏదో స్టోరీలు? అయ్యో నిజం. అబ్బో చెప్పు. కాదు పోనీ సమంత డైలాగ్ చెప్పు. బేసిక్ గా అమ్మాయిలు 2 టైప్స్. దానిలో టైప్ 1 వాళ్ళ కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి, గొడవలు జరగాలి. నువ్వు టైప్ 2. అక్కడ వరకే నాకు కూడా తెలుసు, అక్కడ వరకు చెప్పు. బేసికల్గా అమ్మాయిలు 2 టైప్స్. ఫస్ట్ టైప్ నేను, ఓకే, నా కోసం యుద్ధాలు చేయాలి, ఇంకా త్యాగాలు చేయాలి. ఒక అబ్బాయి 100 మందిని కొట్టాలి. గట్టిగా వస్తే గంట సేపు గాల్లోనే ఉంటావు, మళ్ళీ నీకోసం 100 మందిని. టైప్ 2 వాళ్ళ కోసం ఏం చేయక్కర్లేదు, ఊరికే పడిపోతారు. ఊరికే చేస్తారా? అలా అని చూసావు ఎప్పుడైనా? చూసాక ఇప్పుడే. మరి పర్లేదే? త్యాగాలు చేయాలి సలే. త్యాగాలు చేయాలి కదా, 100 మందిని కొట్టాలి కదా. దా పూజ ఆజా. ఇప్పుడు పూజ ఒక పాట మీద డాన్స్ చేస్తుంది, ఓకే? ఏ పాట? బేబీ డాల్. ఓకే, సాంగ్ ప్లీజ్. నెక్స్ట్ రౌండ్ పేరు నా సెలబ్రిటీ నా ఇష్టం.
కొంచెం టైట్ నేను దారం తెంచుకున్న కైటు నేను శనివారం రచ్చగున్న నేను కొంచెం రాక్ కొంచెం రైట్ నేను वैसे पकीला मैं हूँ अकेला रावे और पिल्ला मैं बजनू तुमैला హలో పింకీ, హలో, వెల్కమ్ టు నా షో నా ఇష్టం. అదిరావి గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సంటి గారు. నా షో నా ఇష్టానికి స్వాగతం సుస్వాగతం Thank you పలుకుతూ అండి. జనరల్ గా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఒక సిగ్నేచర్ చేయించడం నాకు అలవాటు. ఆ సిగ్నేచర్ నీకు తెలుసా నేను అనుకుంటాను. పేపర్ పెన్ ఇస్తే సిగ్నేచర్ పెట్టి చెక్ మీద సంతకం కదరా మరి అభిరా మీరు రండి సిగ్నేచర్ చేపిస్తాను. ఇది వాళ్ళకి బాగా పరిచయం రా. అవునా? వీళ్ళకి సంతకాలు పెట్టడం రాదు కానీ ఈ సంతకం మొత్తం బ్రహ్మాండంగా పెడతారు. చూస్తావా? చూపించమంటావా? చలో 1 2 3 గో. రెడీ. చలో 1 2 3. Oh my God! That's beautiful. ఫస్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు జనరల్ గా బేసిక్ ఎలా ఉంది మీ లైఫ్ ప్రయాణం? బాగుంది. జబర్దస్త్ తో ఒక రికగ్నైజేషన్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. మల్లెమాలకి అండ్ ఈటీవీకి సర్వదా రుణపడి ఉంటాను. అండ్ ఈ మధ్య స్కిట్స్ కూడా బాగా చేస్తున్నాం కాబట్టి జనాల్లో మధ్యలోకి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ కూడా బాగుంటుంది. బేసిక్ ఏంటంటే నువ్వు ఎప్పుడు స్కిట్లు బాగానే చేస్తావు. ఒకసారి పేలితే ఒకసారి పేలవు. మంది దీపావళి టైప్ అమ్మా. ఎండలో పెడితే కానీ అదే ఈ మధ్య ఎండాకాలంలో వర్షాలు పడుతున్నారు. పింకీ ఓ షటప్ డాంకీ, పింకీ ఓ షటప్ డాంకీ. పింకీ గారు మీరు చెప్పండి, మీరు జనరల్ గా యుఎస్ లోనే ఎక్కువ ఉంటున్నారని విన్నాను. ప్రిజమ్ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వర్జీనియా అండ్ మేరీలాండ్ బేస్డ్. దానికోసం అన్ని రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు మూవీస్ చేయడం కోసం ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడి నుంచే కోఆర్డినేట్ చేస్తాను. నేను యుఎస్ లో ఉండట్లేదు. క్లీన్ అండ్ క్లియర్ గా చెప్పు. ఎస్, నేను యుఎస్ లో ఉండట్లేదు, ఇండియాలోనే ఉంటాను, సినిమాలు చేస్తున్నాను. కానీ ప్రిజమ్ ఎంటర్టైన్మెంట్స్ అనేది యువర్ ఓన్ ప్రాపర్టీ. అది ఎస్, ఐఎమ్ ఆల్సో అ పార్ట్నర్, వర్కింగ్ పార్ట్నర్. మరి ఎలా కోఇన్సిడెన్స్ చూడు. పింకీ ప్రిజమ్ పిఎన్పి. ఓ మై గాడ్. PNP. హ్యాపీ ఆర్పి బయలుదేరు, నీకు టైం అయింది, బయలుదేరు. అబ్బాయిల్లో కూర్చోరా ఆర్పి. అమ్మాయిల పక్కన కూర్చున్నావు అంటే జీతం ఆరిపోద్ది రే. రౌండ్కి వెళ్ళిపోతాం. రౌండ్ ఏంటంటే సామెతలు చెప్పాలి. వెరైటీ ఏంటంటే నువ్వు ఒక సామెత చెప్తే ఇమ్మీడియట్ గా నువ్వు సామెత చెప్పాలి. ఓకే, ఎక్కువ టైం తీసుకోవద్దు. దీనికి మా వాళ్ళు కౌంటింగ్ కూడా ఉంటుంది. ఎవరైతే లేట్ గా చెప్తుంటారో 1 నుంచి 10 మధ్యలో లెక్క పెడుతుంటారు. 10 దాటిపోయారంటే మాత్రం ఓడిపోయినట్టు. 10 లోపల చెప్పేయాలి. ఓకే, ద కౌంట్డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. ఫస్ట్ నువ్వే. అత్త కూడా ఒక ఇంటి కూడలే. గుమ్మడికాయ దొంగ భుజాలు తరుముకున్నాడు. అబ్బా, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. కుక్కలు పడిన దొంగలు మురిగింది. కుక్కలు పడ్డ 6 నెలలకి దొంగలు మురిగాయంట. దొంగలు మురిగా దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయంట. దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు. తింటానికి తినలేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నాడు. గోరుతో పోయేదానికి గుడ్డల దాకా తీసుకొచ్చింది. ఆళ్ళే సూళ్ళేది కొడుకు పేరు సోమాలింగం. గోరంత దీపం కొండంత వెలుగు. అబ్బా, గోరంత దీపం కొండంత వెలుగు. ఇంకా నీకు టైం ఇచ్చినా గుర్తు చేసుకోకపోతే ఎందుకమ్మా? మోరిగే కుక్కలు కరో. ఆవలింతకు అన్న ఉన్నాడంట గాని తుమ్ముకు తమ్ముడు లేడంట. అడిగేవాడికి చెప్పేవాళ్ళు లోకు. సపోర్ట్ తీసుకోవచ్చురా. పందికి ఏం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. కోటి విద్యలు కూటి కోసమే. ముందుంది ముసలి పండగ. ముసలి కన్నీరు. ముసలి కన్నీరు. ముసలి కన్నీరు. ముసలి కుక్క అరిచింది. అది సామెతరా? ఎవరు చెప్పారా? ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది. అది పింకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది. అడుక్కునేవాడికి 60 కూరలు. చేసుకున్నోడికి చేసుకున్నంత. అది ఫ్లూట్ చెక్క ముందు కూత సింహ ముందు కాదు చెప్పు. ఇళ్ళకి కానీ పండగ కాదు. చేతులు కాలినాక ఆకులు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు. పులిని చూసి జింక వాత పెట్టుకున్నాడు. పులిని చూసి జింక వాత పెట్టుకున్నాడు. జింక కాదు నక్క. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. కాదు, ఆర్పి దీపానికి వెలుగు ఎక్కువ.
మొక్కై వంగని వానే వంగుతుందా? అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు. నవ్వు 4 విధాలు చేటు. ఆలస్యం అమృతం విషం. నిదానమే ప్రధానం. ట్రాఫిక్ బోర్డు చెప్తారేంట్రా? అన్ని ఉన్న అల్లున్నోట్ల శని. పొట్టోడికి పుట్టెడు బుద్ధులు. పిట్ట కొంచెం కూతగనం. ఎస్. దూరం కొండలు నునుపు. దగ్గర కొండలు పలుపు. దగ్గర కొండలు పలుపు. ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టించలేడు. పట్టలేడు. పట్టలేడు. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందంట. అబ్బా అబ్బా. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. లోలా చెప్పేసినా కదా. అతి వినియం దుర్త లక్షణమా చెప్తున్నా. గాడికే. ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు అని చూసుకుంటే అయితే ఈ రౌండ్ లో చాలా కష్టపడి, అంటే బేసిక్ గా స్టార్స్ ఉంటే ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటే స్టార్స్ ఉంటారు, ఆడియన్స్ ఉంటే ఆర్టిస్ట్ ఉంటారు, ఆర్టిస్ట్ ఉంటే ఆడియన్స్ ఉంటారు. వా కాబట్టి ఈ రౌండ్ లో గెలిచింది ఎవరు? ఆడియన్స్. జనరల్ గా ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులతో ఏదో ఒకటి చేయించడం నాకు అలవాటు. ఇందాక ఓ మై గాడ్ అని మై సిగ్నేచర్, దాన్ని ఎవరైనా చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం? నువ్వు ఒక డైలాగ్ చెప్పు, తను కూడా ఒక డైలాగ్ చెప్పు. ఓకే, ఫస్ట్ పింకీ. పింకీ 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 అదిరిపోయే డైలాగ్ చెప్పాలి. అదిరిపోయింది. అదిరిపోయింది. ఆ సినిమాలో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ఒక అద్భుతమైన కవిత చెప్పారు. ఆ కవిత నువ్వు చెప్తావా? ఓకే. అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, వానొస్తే గొడుగిచ్చావు, కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు. పింకీ బ్రాహ్మణంగా చెప్పేసింది కాబట్టి ఓకే, ఇప్పుడు అభి చెప్తాడు మీకు. మీరేదని చెప్పండి డైలాగ్, నేను రిపీట్ చేస్తాను. కాదు, వెరైటీ ఏంటంటే నువ్వు ఒక డైలాగ్ చెప్పు, స్టూడెంట్స్ లో ఒకరిని తీసుకొచ్చి ఒక డైలాగ్ చెప్పిస్తా. ఫస్ట్ చెప్పారు చెప్పవా? ఏ డైలాగ్ చెప్పాలని? ఒక పని చెయ్యి, ఒక కలేజా డైలాగ్ చెప్పు, దాని తర్వాత రఘువరన్ డైలాగ్ చెప్పు. ఓకే, రెడీ? కలేజా డైలాగ్ చెప్తాను. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని నింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పీటలు దాటిది కోటలు దాటిది అడుగులు దాటిది మడుగులు దాటిది అన్నీ దాటిది బొటన వేలుతో నెత్తురు పొంగగ పులుపుకొనుతుడు విభూతి ధరించిది అభిషేకించిన ఆకాశానికి జ్యోతుల చెప్పుచు చెలుగుచు మడి వస్త్రములు కట్టిది మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడ ఈ శత్రుని చంపక చూచిదవడు చూడని లింగం నిరుపద్రివంగ నిశ్చన లింగం ఆది దేవత ఐక్య లింగం పురాణ ప్రథమ పవిత్ర లింగం శివ శివ. ఇప్పుడు రఘువరన్ డైలాగ్ చెప్పు. ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడనే ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండిచేలో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పట్టి స్కూల్ ఫీజు కడితే ఎల్కే నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లని వదిలేసి ఎంపీసీ చదివితే ఇంజనీర్ అవ్వగలం చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కొట్యూషన్ కెమిస్ట్రీ కొట్యూషన్ మ్యాథ్స్ కొట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకు తిరిగి ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలి అమ్మ నాన్న హింస పెట్టి బోర్డు ఎగ్జామ్ పాస్ అవడానికి ఫ్లాస్ లో టీ పెట్టుకొని రాత్రంతా చదివి అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా బోర్డు ఎగ్జామ్ పాస్ అయినాక ఎంసెట్ లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికి సరైన ర్యాంక్ రాక మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న ఐడియాస్ అని 4th ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జన్మమే నన్ను ఉద్యోగం లేని ఎదవా నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీస్ ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కల నాలుగు తిరుగుతున్నా నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిరుగుతుంటే ఒక్కో మీదకు దిగక ముళ్ళ గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో మంచి మహానుభావుడు అవకాశం ఇస్తే దాన్ని కూడా లాసుకోవాలి చూస్తున్న ఇలాంటి బెవర్స్గా ఎదిరించి ఈ రోజు నీ ముందు మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరు ఉండాలరా? చాలా బాగా చెప్పారు. అంటే మీరు చదువుకుంటారు కూడా లేకపోతే ఓన్లీ డైలాగ్ ప్రాక్టీస్? సూపర్ 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 అల్టిమేట్. ఇక్కడికి వచ్చి అంత పెద్ద డైలాగ్ గుర్తు పెట్టుకుని చెప్పడం అనేది మామూలు విషయం కాదు. చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు చెప్పిన డైలాగ్ నే క్రాస్ చేసి చెప్పేవాళ్ళు. అయ్యో చూడండి సారు మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరో.
మరి ఇప్పుడు ఏదో ఒకటి అల్టిమేట్ డైలాగ్ ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి. కోరుకున్నవాడు కళ్ళ ముందుకొస్తే ఆనందపడాలి తప్ప ఆశ్చర్యపోతావు. రాననుకున్నారా రాలేననుకున్నారా? కాశీకి పోయాడు కాషాయం కట్టాడు అనుకున్నారు కదా. ఎక్కడైనా అదే రక్తం అదే పౌరుషం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మా అన్నం పెట్టు, జైలుకి వెళ్ళాలి. ఈ రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ఫోన్ కాల్ నా ఇష్టం. మీరు ముందుగా ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ మీతో స్టార్ట్ చేపిద్దాం. లేడీస్ ఫస్ట్ అన్నారు, నువ్వు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి చేయాలో అర్థం కావట్లేదు. ప్రాంక్ కాల్స్ చేసేంత అంటే ఎవరిని నాకు ఫోన్ చేసి నీకు ఫోన్ చేసి అయిపోతుంది. మీ బందరాగుంది. 1948 కామెడీ. ఇప్పుడు ఆడియన్స్ కూడా చెప్పొచ్చు, వాళ్ళు కూడా ప్రాంక్ కాల్ చేయొచ్చు నీ తరఫున. సరే కానీ ఎవరైనా చేస్తారా ప్రాంక్ కాల్? చేస్తావా? ఎవరి తరఫున చేస్తావు? మ్యామ్ తరఫున చేస్తాను. కాకా కాదు, ఇప్పుడు ఎవరికి చేస్తున్నావు? మమ్మీ. మీ మమ్మీకి. ఓకే రెడీ, నెంబర్ దా. మీ పేరేంటి? సిఎంఆర్ కాలేజ్ విశాల్. లెట్స్ కాల్. మీ మమ్మీ పేరు? రాధా. రాధా గారు, మీ అబ్బాయి ప్రబుద్ధుడు. ప్రబుద్ధుడు. హలో హలో, రాధా గారా? అవునండి. విశాల్ వాళ్ళ మదరే కదా రాధా గారు అంటే? అవునండి. ఏమండి, మీ అబ్బాయి రోజు ఏడ్పిస్తున్నాడు నన్ను నాగోల్ బస్ స్టాప్ లో. ఎక్కడండి? నాగోల్ బస్ స్టాప్ లో. మీ అబ్బాయి కాలేజ్ కి బస్ ఎక్కి వెళ్తాడు కదా, రోజు నేను అక్కడే బస్ ఎక్కడానికి వస్తున్నాను. రోజు ఏడ్పిస్తున్నాడు. నేను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నంబర్ తీసుకొని మీకు కాల్ చేస్తున్నాను. మా బాబు నాగోళ్ళ బస్ ఎక్కడండి? వాళ్ళ డాడీ అల్కాపురం తీసుకుపోయి సిఎంఆర్ కాలేజ్ బస్ ఎక్కి వాళ్ళ డాడీ. లేదండి, నాగోల్ కి వచ్చి ఏడ్పించి మరీ వెళ్తున్నాడు. ఇలా చాలా సార్లు జరిగింది. కంప్లైంట్ చేయడానికే చేశాను మీకు. అవునా? ఆహా, ఇది మామూలే లేండి. ఆడపిల్లలు మగ పిల్లలు ఆడుకుంటున్నారు వేయాలి రేపు, అట్లనే అనుకోండి. మామూలు అంటారేంటండి మీరు? మీ అబ్బాయి ఏడ్పిస్తున్నాడని మీకు కంప్లైంట్ చేస్తుంటే నేను చెప్తానమ్మా. ఏడిపించాడండి, అట్లా ఆడపిల్లల జోలికి పోడు. మంచిగా మాట్లాడతాడు కానీ ఏడిపియడు. అయ్యో లేదండి, లేదంటే నాకేం అవసరం ఫోన్ చేయడానికి ఇంత రాత్రి పూట? అవునా? మరి నేను ఇప్పుడు ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? అడుగుతలేండి. ఏమండి, నిజంగా మీరు విశాల్ వాళ్ళ మదరేనా? రాధగారితోనే నేను మాట్లాడుతున్నానా? అవునవును, మదర్నేనండి. మా బాబు ఏమి ఏడ్చాడండి అమ్మాయిల్ని. ఇంట్లో అలాగే బిల్డప్ ఇస్తాడేమో అండి, బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది మీకు. అవునా? సరేలేండి, అడుగుతలేండి ఇంటికి వచ్చినాక. ఇంటికి వచ్చాక అడగడం కాదు, మీరు నాకు మళ్ళీ మీ అబ్బాయి నా జోలికే రాకూడదు. నేను మాట్లాడతాను. అమ్మా మా చెల్లెల్ని నేర్పిస్తున్నాడు మీ అబ్బాయి, ఇది మంచిది కాదు. నేను ఆమె మాట్లాడతా అంటే ఇప్పటిదాకా కామ్గా ఉన్నాను. ఇది పద్ధతి కాదు. చెప్పండి మీ అబ్బాయికి. సార్ ఏం పేరండి మీ బాబు? మీ చెల్లెల పేరు ఏం పేరు? మా చెల్లెల పేరు సుదీప. ఏ కాలేజ్? మీ ఆవిడ విశాల్ అంట కదా. మా కాలేజ్ కాదు, బస్ స్టాప్ లో దిగి మరీ వచ్చి ఏడిపిస్తున్నాడు అతను. నాకు నిన్న తెలిసింది కాదమ్మా, ఇప్పుడు నాకు తెలిసింది. నేను వచ్చి మాట్లాడతా అంటే వద్దన్నా, నేను మాట్లాడతా అన్నది కాబట్టి మీతో మాట్లాడుతున్నాము. ఇంకా రేపటి నుంచి విశాల్ కి ఉంటది చూడండి. మా బాబు ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు పట్టుకొని వచ్చి మాట్లాడిపిస్తాను. ఆగు నీతో మాట్లాడి. బాగా ఏడిపించావు మీ అమ్మని. నీకు ఇంటికి పోయినా ఉంటది. నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటదిరా. ఈ ఏజ్ లో ఇవన్నీ కామన్ కదా. కాదు, ఒక్కసారి ట్రై. అసలు మీ మమ్మీని ఏ విధంగా ప్రిపేర్ చేసావు? ఏడిపిస్తున్నానంటే ఎంత కూల్ ఉన్నా మమ్మీ అసలు. రోజు అన్ని విషయాలు చెప్తాను కదా. ఏ మమ్మీ అమ్మాయి బాగుంది, మమ్మీ అమ్మాయి బాగుంది అంటే ఆహా బాగుందా నాన్న, పోనీ ట్రై చేయకపోయినా నాన్న. కానీ ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. నాకు తెలిసి నీ అంత లక్కెస్ట్ పేరు ఎవరు లేరేమోరా. మా మమ్మీ గ్రేట్. సూపర్. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. మీ మమ్మీ నంబర్ చెప్పు. 900. హలో హలో హలో, ఎవరండి ఇంకా కాల్ చేశారంట విశాల్ అని చెప్పి?
నేను వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను. ఎవరు? విశాల్ కాల్ చేశారంట ఇందాక. విశాల్ వాళ్ళ మదర్ కి. నేను వాళ్ళ బ్రదర్ని మాట్లాడుతున్నాను. మీ పేరండి? నా పేరు ఉదయ్ అండి. ఉదయ్. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తుంటాను. ఎక్కడ సార్? జేపీ మోర్గన్ చేస్. ఓకే. వాళ్ళ మదర్ కాల్ చేశారు. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం లేదండి, మీ అబ్బాయి ఒక అమ్మాయిని కాలేజ్ బస్ ఎక్కేటప్పుడు ఏడ్పించి మరీ బస్ ఎక్కుతున్నాడట. సో అందుకని ఆ అమ్మాయి ఫోన్ చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అమ్మాయి. ఓకే ఓకే. ఏ స్టాప్ ఏడ్పిస్తున్నారంట? నాగోల్ అండి, నాగోల్. మీ అబ్బాయి సిఎంఆర్ కాలేజే కదండి, సిఎస్సి. అవునండి, సిఎంఆర్ కాలేజ్. స్టాప్ ఎక్కడండి? థర్డ్ ఇయర్, నాగోల్. మా వాడి స్టాప్ ఎక్కడ? అల్కాపురి. అల్కాపురి ఎక్కినోడు అమ్మాయిని ఏడిపించడానికి నాగోల్లో దిగి మళ్ళీ ఏడిపించేసి మళ్ళీ బస్ ఎక్కినాక బస్ అక్కడనే ఉంటారండి. ఇప్పుడు అల్కాపురి అనేది నాగోల్లో ఉందా, నాగోల్ తర్వాత దాటింది? నేను ఉండేది అల్కాపురి. నాకు తెలియని అడ్రస్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను కొత్తగా తెలుసుకుంటా. అలా బస్సు ఏ రూట్ వెళ్తుంది చెప్పండి మీరు ఒకసారి. బస్సు ఏ రూట్లోకి వెళ్తుంది, బస్సు టైర్లకి ఎన్ని పంచర్ అయినా ఇవి నాకెందుకు సార్? ఈ వాడు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల్ని ఏడిపిస్తున్నాడు, అది అడుగుతున్నావు. సరే భయ్యా, ఇప్పుడు మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, వచ్చి మాట్లాడతా. మీ తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలిస్తే మీకెందుకు ఫోన్ చేస్తాను? మీ తమ్ముడికే మాట్లాడతా. సరే మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, మాట్లాడుకుందాం వచ్చి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్న బండి మీద రండి. ఓకే సార్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 సంచితో మాట్లాడుతున్నాయా నేను? ఏది? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 సంచితో మాట్లాడుతున్నాయా నేను? చెలాకిచ్చండి. ఎవరు చెప్పారు చెలాకిచ్చండి? మీ వాయిస్ అలానే ఉందండి, మీరు ట్రై చేయండి, మీకు వస్తుంది. డబ్బింగ్ చెప్పొచ్చు మీరు. చెలాకిచ్చండికి డబ్బింగ్ చెప్పచ్చా? చెప్పొచ్చు, అంత మంచిగా ఉంది మీ వాయిస్. డబ్బింగ్ చెప్తున్నారా? మ్యాటర్ ఏంటంటేరా, అదృష్టవంతుడు అని ఇందాకే చెప్పా, కానీ ఇంత డేంజరస్ గా ఇవ్వని తెలియదురా. వస్తాడంట ఇంట్లో మమ్మీతో పాటు అందరినీ మేనేజ్ చేస్తారా ఏంటో నువ్వు? అందరూ నాకు బాగా కోఆపరేట్ చేస్తారు ఇంట్లో. ఏది అమ్మాయిని ఏడిపించడంలో, అమ్మాయిని పడేయడంలో. ఇది పక్కా రఘువరం బీటెక్కే. అమ్మా 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 ఏ ఉక్క బిడ్డ అమ్మా నాన్న తమిళమ్మ. ఇది అమ్మా నాన్న తమిళమ్మాయి కాదు, బెంగళూరు అమ్మాయి. ఓ చెప్పేశాడు రోయ్. ఈ లైఫ్ మంచి స్కెచ్ చేసుకున్నాడు రా ఆల్రెడీ. బట్ ఓకే, దట్ వాస్ సో బ్యూటిఫుల్, సో గుడ్ ఫ్యామిలీ అల్టిమేట్. ఏడా బిగారు రాఘవ చేద్దామా? అసలు ఒక్క నిమిషం సార్ హలో ఒక్క నిమిషం సార్, సార్ మాట్లాడతారంట. హలో 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 మిస్టర్ రాఘవ. మిస్టర్ రాఘవ. హలో రాఘవ. ఎవరైనా మాట్లాడేది? రాఘవనండి, రాఘవ. హలో ఫోన్ పెట్టేశాడు రస్క్. హలో ఏమయ్యా, మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేస్తావేంటి? హలో ఇక్కడ మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేస్తావేంటి? ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేదేంటి? డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతున్నా. చెప్పండి. హలో చెప్పవేంటా? హలో 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 సార్ మోహన్ బాబు గారు మాట్లాడుతున్నారు సార్, ఒకసారి మాట్లాడండి డేట్స్ కోసం. హలో హలో ఏమయ్యా, ఏంటి ఏమంటావేంటి? నమస్కారం పెట్టాలని సంస్కారం లేదు? పని చేస్తా, నాకంటే నెంబర్ ఇస్తా, అతనితో మాట్లాడండి. ఎవరండి? నవ్వుతావేంటే? రావు ఎడ్రా, ఏంటిది మాట్లాడడానికి తెలియదు? హలో హలో ఇంకా నాకన్నా వెళ్ళిపోతుంటాడు, నెంబర్ ఇస్తాను, అడితే మాట్లాడండి. కళ్ళు దుబ్బా, చెవులు దుబ్బా, మాట్లాడుతుంటే. హలో అంటాడేంటి రాయుడు? హలో చెప్పండి. డేట్స్ కోసం ఫోన్ చేస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంట రాస్కల్? హలో హలో జబర్దస్త్ లో రాఘవేనా? నేనే. మరి నవ్వుతావేంట డేట్స్ గురించి మాట్లాడితే?
ఎవరండి? ఎవరంటే డాక్టర్ మోహన్ బాబుని మాట్లాడుతున్నా. 500 సినిమాలు 52 సినిమాలకి నిర్మాతని గుర్తుపెట్టట్లేదా ఇండస్ట్రీలో ఉండి? అలా కాదు, ఈ వాయిస్ గుర్తుపెట్టాను కానీ ఎవరో సరిగ్గా పేరు అట్లేదు నాకు. ఏయ్ చెప్పాను కదా మోహన్ బాబుని మాట్లాడుతున్నా, మంచు మోహన్ బాబుని. ఏయ్ ఎవరా పిచ్చోడ్లా ఉన్నాడు, నవ్వుతా ఉంటాడు. హలో సార్, ఏం సార్ మోహన్ బాబు గారు మాట్లాడుతుంటే అలా నవ్వుతారేంటి సార్ మీరు? చెప్పండి, డేట్స్ ఇస్తున్నప్పుడు మాట్లాడొచ్చు కదా సరిగా. సార్ నేను మాట్లాడతాను సార్. ఇటీ పోనీ మిస్టర్ రాఘవ, హైదరాబాద్ లో ఉండాలని ఉందా లేదా? చెప్పండి అంటే ఆర్టిస్ట్ అయ్యుండి సీనియర్ గురించి ఎలా మాట్లాడాలో, సీనియర్తో ఎలా మాట్లాడాలో తెలియదు ఇండస్ట్రీలో. అవును అందుకే ఇంకో నెంబర్ ఇస్తాను, నెంబరు ఇంకా ఎదిరిపోతున్నా నెంబర్ ఇస్తాను, మాట్లాడండి. నాకు నీ నంబర్ కావాలంటే నువ్వు ఇంకోటి గురించి మాట్లాడతావేంటి? కామన్ సెన్స్ లేదు. బాగా తెలిసిన వాయిసే నాకు. బాగా తెలిసిన వాయిస్ అంటావు. సరే డేట్స్ రాసుకో. ఏప్రిల్ 4, 5, 6, మే 15. రాసుకో డేట్స్ రాసుకో. అలా కాదని ఎవరో చెప్తున్నాను, స్టేజ్ మీద ఉన్నారు. నేను జబర్దస్త్ స్టేజ్ మీద ఉన్నావా? స్టేజ్ మీద ఉన్నాను. సరే అయితే స్టేజ్ మీద ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేయి. And try to respect your elders and seniors. అదే Put the phone down, you rascal. అన్ని 100 సార్లు రాస్కెల్ రాస్కెల్ అన్నా కూడా ఇంచు కూడా అసలు. చెప్పండి 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 ఎవరో చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరు? నాకంటే కొండలి పాప ఇంకోటి లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ రౌండ్ పేరు వచ్చేసి నానోరు నా ఇష్టం. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, పెళ్ళైన తర్వాత వైఫ్ హస్బెండ్ ఎక్కువ సాధిస్తుందా, హస్బెండ్ వైఫ్ ని ఎక్కువ సాధిస్తాడా? ఆబ్వియస్ గా వైఫే హస్బెండ్ ఎక్కువ సాధిస్తుంది. హస్బెండే వైఫ్ ని ఎక్కువ సాధిస్తాడు. ఓకే, దట్ వాస్ సూపర్. 1 2 3 గో. కానీ జడ్జే నచ్చలేదు నాకు. ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ గా వచ్చావని, పోనీ తొందరగా వస్తే నా మీద అనుమానమా అని వైఫే సాధిస్తుంది హస్బెండ్ ని. అసలు ఇంట్లోంచి కాలు బయటకు పడితే ఎక్కడికి వెళ్తున్నా అని, ఏదైనా ఫోన్ కాల్ వస్తే ఎవరు చేశారని, ఇలా ప్రతి దానికి సాధించి, కూరలో ఉప్పు ఎక్కువైందంటే ఎందుకు ఎక్కువైంది, తక్కువైందంటే ఎందుకు తక్కువైందని, ఇలా కరెక్టే చేస్తే మీరు కూరలు ఎక్కువైతే తప్పే, తక్కువైనా తప్పే, కరెక్ట్ పడాలి మరి. అందుకే ఉప్పు కరెక్ట్, అందుకే హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకుంటున్నారుగా. హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకోవట్లేదు, అబ్బాయిలకి కావాల్సినంత వండి పెడుతున్నారు, కానీ దానిలో కూడా వంకలు ఎత్తికితే కరెక్ట్ కాదు. వంకలు ఎత్తికితే అంటే మీరు పెట్టే పెంటలు అట్లా ఉంటున్నప్పుడు మరి ఏం చేస్తాం? ఓయ్ వంట ఏమాత్రం అనొద్దు. ఓయ్ వంట అలాగే ఉంటే అలాగే అంటాం. ఇప్పుడు ఎవరు సాధిస్తున్నారు? మగాళ్ళే సాధిస్తున్నారు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఫోన్స్ మాట్లాడితే ప్రాబ్లం అని చెప్పేసి, అందరి ముందు మంచిగా గట్టిగా మాట్లాడి అమ్మా నాన్న అని మాట్లాడితే పర్లేదు. హలో అని చెప్పి మాట్లాడితే ఆబ్వియస్ అడుగుతాడు హస్బెండ్, ఎవరికి ఫోన్ చేసినావు, ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అదే రూల్ అబ్బాయిలు కూడా వర్తిస్తుంది. అవును, హస్బెండ్ అసలు వాడు ఫోన్ మాట్లాడేటప్పుడు మొత్తం కాళ్ళని మాట్లాడతాడు. అరే మామా సాయంత్రం పార్టీ ఎక్కడరా? నువ్వు చెప్పు, నీ వెనక నేనున్నా. వెతుక్కొని తెచ్చుకోవాలి. నాకు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అంటే మీ హస్బెండ్ మంచోడు కాబట్టి నేను ఎప్పుడు సాధించలేదు కాబట్టి నీకు ఆ ప్రాబ్లమే రాలేదు, ఆ సమస్యలే రాలేవు. పెళ్ళాం కూడా మంచిదే, నేను మంచిదాన్ని కాబట్టి మా ఆయనకి ఏ సమస్య రాలేదు. మా ఆయనే నాకు చెప్పాడు ఫోన్ చేసి, ఎప్పుడు నన్ను సాధిస్తుంది బావా అని చెప్పి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చెప్పండి, నీకెలా చెప్తాడన్నా? అంతే, మొత్తానికి సాధిస్తుందని ఒప్పేసుకుంది అన్నట్టు. సాధిస్తున్నా నన్ను ఒప్పుకోలేదు. ఏ విషయం భార్యాభర్తల మధ్యనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు అంటాడు అనేది చెప్పాను. అమ్మని తీటిలో లవ్ చేసుకునే స్టేజ్ లో ఒక రకంగా ఉంటది టార్చర్, పెళ్లి చేసుకున్నాక ఒక రకంగా ఉంటుంది టార్చర్. ఇప్పుడు చూడు అమ్మాయి చెవులు ఫోన్ మాట్లాడుతుంది చూడు, అదో టార్చర్. సో లవ్ చేసుకుంటున్నప్పుడు ఎలా ఉంటది, నేను సినిమాకి తీసుకెళ్ళవా, కష్టపడి సినిమా టికెట్ల కోసం అదేం అడుగుతారు, మళ్ళీ బాహుబలి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ అడుగుతారు. కష్టపడి ఏదో తీసుకుని వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన అబ్బాయిని పెట్టుకొని బా ప్రభాస్ ఎంత బాగున్నాడు, బా ప్రభాస్ ఎంత బాగున్నాడు.
కష్టపడి ఎవరో రికమెండేషన్లతో ఫస్ట్ డే టికెట్ తీసుకొని వచ్చి పక్కన కూర్చుంటే ప్రభాస్ గురించి మాట్లాడుతుంటే పక్కన బాయ్ ఫ్రెండ్ కి ఎంత కాలాలి. అక్కడి నుంచి పాజిటివ్ మైండ్ ని అలవాటు చేస్తుంది. సో పక్కన ఎవరినైనా చూసి పొగిడినా కూడా ఇలా ఫీల్ అవ్వకుండా ఉండాలని. అదే పొగడతా తమ్మన్నని చూసి అబ్బా ఎంత ఫేర్గా ఉంది అమ్మాయి అంటే ఇలా మాట్లాడుతున్నారు. పక్కన గర్ల్ ఫ్రెండ్ ని పెట్టుకొని ఇంకో అమ్మాయిని చూస్తూ ఎంతమంది అబ్బాయిలు చూడరు అంటే అమ్మాయి పాపం ఒక్కతే వెళ్తుంది, ఎవరైనా తోడు ఉన్నారా లేదా అని చూస్తా ఉంది. చూడం అలా కాదండి, ఒక స్త్రీకి సెక్యూరిటీ కల్పించడానికి ఒక పురుషుడిగా మా బాధ్యత. ఇప్పుడు మేము పర్సనల్ గా వెళ్ళి ఆమె డ్రాప్ చేయలేం కాబట్టి కళ్ళతో డ్రాప్ చేసి వస్తాం అన్నట్టు అక్కడ దాకా. పక్కనున్న అమ్మాయిని ఎందుకు చూస్తామంటే మా గర్ల్ ఫ్రెండ్ కంటే ఈ అమ్మాయి ఎక్కడో తక్కువ ఉంది పాపం ఏంటో అని చెప్పి పక్కనున్న అమ్మాయికి చూపిస్తాం అంతే. అబ్బా అలా అని పక్కనున్న అమ్మాయిని చూపెట్టావంటి అంటే చూడవే నువ్వు ఇంకా బాగున్నావు దానికంటే అని చెప్పేసి. సేమ్ మరి ప్రభాస్ చూపించినప్పుడు కూడా అలా ఎందుకు అనుకోరు? ఇప్పుడు ఇప్పుడు మొత్తానికి ఏంటి మ్యాటర్ ఏంటి? అబ్బాయిలు విజయం సాధిస్తారు, అబ్బాయిల్ని అమ్మాయిలు సాధిస్తారు. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడుతుంటది పాత సామెత, ప్రతి మగాడి ఇరిటేషన్ వెనక ఫ్రస్ట్రేషన్ వెనక ఓ ఆడుతుంటది అనేది ఇప్పుడు నిజమైన సామెత. ఏ లెక్చరర్ ఫ్రస్ట్రేట్ అంతా అయ్యేంతగా చేస్తున్నారంటే మీరు ఎంత చేస్తుంటే మీరు ఫ్రస్ట్రేట్ అయ్యేలాగా చేశారు అంటే జల్సాల సినిమా లాగా మేము కొంచెం ఇస్తే వాళ్ళు టన్నులు 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 కొద్దిస్తున్నారు. అబ్బా మనందరికి తెలిసిన నీతి ఏంటయ్యా అంటే ఇంకా చెప్పలేదు నేను సరిగ్గా డామినేషన్ మొత్తానికి ఆడపిల్లలు ఎప్పుడు బంగారాలబ్బా, అందుకే బాగా కాస్ట్. ఆడపిల్లలు ఎప్పుడు బంగారాలు అందుకే కాస్ట్లీ, మగాళ్ళు వజ్రాలు దే ఆర్ టూ మచ్ కాస్ట్లీ. ఆ రెండు కలిస్తేనే సిఎంఆర్ కాలేజ్. దట్ వాస్ సో బ్యూటిఫుల్. ఈ రౌండ్ తోటి మొత్తానికి ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా తెలిసిపోయింది. కాబట్టి ఫస్ట్ మీకు షో ఎలా అనిపించింది? యు ఆర్ రాకింగ్ ద షో అండ్ ద షో ఇస్ సో ఎంటర్టైనింగ్, వెరీ గుడ్ అండ్ ద ఆడియన్స్ ఆర్ సో లవ్లీ. నువ్వు చెప్పు, నువ్వు చెప్పినా చెప్పకుండా చెప్పు ఏదో ఇందుకే భయం వేసింది ఫస్ట్. చెప్పు నేనేమనుకోని చెప్పు. చెప్పనిస్తేగా చెప్పు నా మందులు వాడితే తగ్గిపోతుంది. చెప్పి ఇట్ వాస్ ఫన్, నిజంగానే బాగుంది. టైం అలా అలా గడిచిపోయింది అండ్ లవ్లీ ఆడియన్స్. కీప్ రాకింగ్. హీరో ఆఫ్ ది ఎపిసోడ్ నాకు తెలిసి 2 పేర్లు ఉన్నాయి కానీ ఒకరినే సెలెక్ట్ చేయాలి. అయితే నా రైట్ హ్యాండ్ కెమెరా అనుకో, ప్యాన్ చేస్తా, ఎక్కడ అయితే అతనే. ఓకే విశాల్ పక్కన సందీప్. అయ్యో చూడండి సారు మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు ఎట్టి పలుకున్నా బాబిడాల్ పాడునా. చలో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బై బై, సీ యు, టేక్ కేర్, వి ఆల్ లవ్ యు. గొడుగును చూడాలనుకో తప్పు లేదు, అదే గొడుగు కింద ఏం జరుగుతుందో చూడాలనుకున్నావు తట్టుకోలేవు. రీజన్ లేకుండా బాయ్ ఫ్రెండ్స్ ని వదిలేస్తే బతుకులు అలా తగలుతాయి. బేసిక్ గా మేము తాగం చంటి, తాగితే ఆగం. క్యూ పాటించండి. కాదు నువ్వు ఎవరికి చెప్తున్నావు క్యూ పాటించమని? వాళ్ళ నలుగురికి. ఆ నలుగురికి తొందరపడుతున్నారు కదా అందుకే క్యూ పాటించండి అని. లెట్స్ వెల్కమ్ శ్యామరాయ్ మిమిక్రీ శివారెడ్డి గారు. అన్న నేను వేణు మాధవన్ అన్న. బాగున్నా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను అన్న ఎక్కడున్నావు అన్న? నేను ఇప్పుడే బయటకు వచ్చాను. చెప్పండి అన్న. ఒక చిన్న పని పడ్డదన్నా. చెప్పండి అన్న. ఏం లేదన్నా, ఒక 5 lakhs అవసరం పడ్డదన్నా. అవునా?
ఆప్షన్ లేవు. నేను ఒక్కసారి ట్రై చేసి మీకు వెంటనే ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం అన్న, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, షూటింగ్ లో ఉన్నాను నేను. హలో ఏంటనేది సుబ్బు ఆ, వాడికి ఏదో అవసరం పడిందట అడుగుతున్నాడు, నన్ను కూడా అడిగాడు. సో నేను అంటే చెన్నైకి వెళ్ళే అడవిలో ఉన్నాను, ఫ్లైట్ ఈవినింగ్ 4 o'clock, కానీ డ్రా చేద్దామంటే డబ్బు లేదు. ఎవరైనా బండి పేరు మీద ఎవరైనా బండి మీద అమ్మ నాన్న పేరు రాస్తారా? బంగారం, శృంగారం ఇన్ని చూసా నేను. వెనక ఒక్క సీటే వదిలిపెడతాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా పొరపాటు ఎక్కుతుందేమోనని. అమ్మాయి మాత్రం ఎక్కాలి మనకి, ఎందుకంటే ఆ బ్రేకు, ఆ స్పీడ్ బ్రేకరు. కానీ నీ బండి మీద ఏముంది చెప్పరా? బండి మీద పేరు రాసుకున్నంత మాత్రాన ఏం ప్రాబ్లం కాదు. నన్ను ముద్దు పెట్టుకోకని రాస్తారు అంటే దాని అర్థం అమ్మాయిని ముద్దు పెట్టుకోకని కాదు, ఇంకో బండి వచ్చి ఇంకో బండిని తాకొద్దని అర్థం. కొంచెం నువ్వు ఓవర్టేక్ చేసేటప్పుడు జర ఆరం కొట్టి ఓవర్టేక్ చేస్తే వాడు కొంచెం మిర్రర్. ఈ రోజు గవర్నమెంట్ స్పీడ్ బ్రేకర్లు తీసేస్తే ఒక్క ఓటు పడదు కుర్రాళ్ళ తరపున.